హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఇవాళ వంకాయ పచ్చడిని కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే నోటికి చాలా కమ్మగా ఉంటుందండి. మొత్తం అన్నం అంతా పచ్చడితోటే తినేస్తారు, అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. మనం వంకాయలు ఎన్ని తీసుకుంటున్నాము, టమాటాలను కూడా అన్నే తీసుకోవాలండి సమానంగా. కాకపోతే ఇక్కడ ఒక టమాటా ఎగస్ట్రా తీసుకున్నాను, వంకాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా. ఇప్పుడు ముడికి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి, లేదంటే వంకాయ మనకి కండ్రొచ్చేస్తుంది. ఇలా వేసుకొని వెంటనే స్టవ్ వెలిగించి పాన్ కానీ కళాయి కానీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు కొంచెం దులిపి వేసుకోండి, వాటర్ లేకుండా. ఈ ప్రాసెస్ మీరు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా 2 వైపులా ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నాక కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేస్తే మనకి వంకాయ వేగరం మగ్గిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసాక కూడా ఒక్కసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క 4 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వంకాయ ఇంకా కొంచెం మగ్గాలండి. 1 నిమిషం పాటు ఇలా మూత తీసే నేను మగ్గించుకున్నాను. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అదే పాన్లో మళ్ళీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, మెంతులు కొంచెం వేసామా లేదా అన్నట్టు వేసుకొని దినుసులు వేపుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది పచ్చడి కదా. ఇప్పుడు ఇందులో 10 నుంచి 12 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీకు స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 2 యాడ్ చేసుకోవచ్చండి, లేదు తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం మగ్గాక టమాటా ముక్కలను వేసుకోండి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు అలా చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి ప్రమోట్ అవుతుంది. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచుకోండి. తర్వాత మూత తీసి కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే, సాల్ట్ వేయగానే టమాటా మగ్గిపోతుందండి. ఏ కాయగూరలైనా కొంచెం సాల్ట్ వేస్తే మనకి ఈజీగా మగ్గిపోతుంది. మూత పెట్టి మళ్ళీ ఒక 4 నిమిషాలు ఉంచుకోండి. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, టమాటా మగ్గిపోయింది. కాకపోతే ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరగా అయినంత వరకు కలుపుకొని అందులో కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే చాలు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇలా మగ్గింది కదండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. పూర్తిగా చల్లారాలండి. ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ బౌల్ తీసుకొని అందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేద్దాం. మనకి టమాటాలో ఎక్కువ పులుపు ఉండట్లేదు కదా, అందుకనే వేసాను. అలాగే ఒక 8 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఒక్క రౌండ్ తిప్పుకోండి. బరకగా ఉంటే బాగుంటుంది. చూసారా, బరకగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మీరు, నేను వీడియోలో స్కిప్ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి వంకాయ ముక్కలు వేసుకున్నాక కూడా జస్ట్ ఒక రౌండ్ తిప్పుకున్నారంటే ఇలా బరకగా మీకు రోట్లో దంచుకున్నట్లు వస్తుంది. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఏ పచ్చడికైనా పోపే మెయిన్ అండి, మనం వేసే పోపు బట్టే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకోండి. జీలకర్ర వేయొద్దు, ఆల్రెడీ పచ్చళ్ళలో వేసాం కదా. 2 ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో నేను కొంచెం ఇంగువ వేసానండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వేగిన పోపుని మనం పచ్చళ్ళలో వేసుకొని బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా చక్కగా కుదురుతుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.